పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. మీరు చేసినటువంటి అంటే చాలామంది హీరోస్కి వాయిస్ ఇచ్చారు కాబట్టి ఒక్కొక్క డైలాగ్ చూద్దాం సార్. సూర్య గారిది. సింహాన్ని నువ్వు పేపర్లో చూసుంటావు, టీవీలో చూసుంటావు, సినిమాలో చూసుంటావు, లేదా బోన్లో చూసుంటావు. ఒంటరిగా అడవిలో నడవడం చూసావా? కసితో జూలు విప్పి వేటాడడం చూసావా? చాచి కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తావా? నిజంగా సింహం గర్జిస్తే ఏ విధంగా ఉండదో తెలియదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ఆ బాడీలో యాక్ట్ కానీ లేదంటే మీరు మాట్లాడేవంటే ఆ లాంగ్వేజ్ బయటకు వచ్చేటప్పుడు ఆ వాయిస్ ఫ్రీక్వెన్సీ కానీ ఎక్కడికో. నెక్స్ట్ అజిత్ గారు. అజిత్ గారిది మన విశ్వాసం అని చెప్దాం. ఊరు రావులపాలెం, తూర్పు గోదావరి జిల్లా. పెళ్ళాం పేరు నిరంజన, కూతురు పేరు శ్వేత. దమ్ముంటే రారా. అజిత్ ఇంటర్వెల్ డైలాగ్. అవును. విక్రమ్ గారిది. Hey, Nandi, let's do some yo-yo, man. John Pepper Mexican restaurant. Hey, come on, baby. Come on. Nandi means as sweet as candy. Come on, baby. Remodi. Hey, నీ అబ్బా నీ తల్లి 5 పైసలు దొంగతనం చేస్తే తప్ప 5 కోట్ల మంది దొంగతనం చేస్తే చెప్ప 5 కోట్ల సార్లు 5 కోట్ల మంది దొంగతనం చేస్తే తప్ప. అపరిచితుడు నందిని. నేనంటే నీకు ఇష్టం లేదా నందిని? ఎందుకని నందిని నన్ను లవ్ చేయి నందిని అని చెప్తుంటాను. అంత క్యూట్గా ప్రకాష్ రాజు అంటారు, సార్ ఎవరు కొట్టారు సార్ మీరు? రామన్ వదిలేయి, నేనే తప్పు చేయలేదు సార్. రామంకి ఏం తెలియదు. 5 వచ్చులు నేనే చేశాను, రామన్ చేయలేదు. దయచేసి నన్ను వదిలేయండి సార్. అపరిచితుడు రామం కలిసి. ఓకే. నెక్స్ట్ ఉపేంద్ర. చత్రా కొడుక, నీకు బ్రెయిన్ లేదురా. ఐఎమ్ గాడ్ ఇస్ గ్రేట్. మాధవన్ గారిది. రాకెటరీ అని మన ఇప్పుడు మాధవన్ గారు చేశారు. ఎట్టు రిలీజ్ ఆయన డైరెక్షను. ఈ ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. దీని దగ్గర ఫలితం వస్తే బాగుంటుంది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా మీరే ఒకసారి ప్రశ్నించుకోండి. మాధవన్ గారు ఫ్రమ్ సఖీ నుంచి చెప్పాను నేను. సఖీలో అయితే ఆ ట్రైన్లో ఒక డైలాగ్ ఉంటుంది. హే నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను నిన్ను లవ్ చేస్తామని భయం, వాళ్ళందరూ పడిపోతారేమని భయం, ఇవన్నీ జరిగిపోతాయని భయంగా ఉంది నాకు. షాలిని గారితో చెప్తూ మాట్లాడుతుంది. అర్జున్ గారికి పోలిన సినిమాలు చెప్పాను కానీ ఎగ్జాక్ట్ డైలాగ్ అంటూ గుర్తులేదు. పక్కాగా ఒకే ఒక్కడులో ఇది ఉంటుంది. రఘువరన్ గారితో ముఖ్యమంత్రిను ఈయన ఒక్కరోజు ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చేశాను. ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉంటే సార్ అన్నప్పుడు ఏదో అడుగుతాను అనమాట. సార్ మీరు మీ కులాలను అడ్డంగా పెట్టుకుని రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారని ఆరోపించుకుంది. దీనికి ఎంతవరకు మీరు సమాధానం చెప్పగలరు? ముఖ్యమంత్రి నేనా? ఒక్కరోజు ముఖ్యమంత్రి సాధ్యపడదు సార్. రఘురామ్ సాధ్యపడితే వస్తావా? సాధ్యపడదు సార్. సరే సార్, ఒక్కరోజు ముఖ్యమంత్రిగా నేను ఉంటాను, చూద్దాం. నీ దగ్గరకు సాయం కోసం వచ్చాను. మనుషులు కష్టపడితే చూసి తట్టుకోలేం మేము, కానీ మొక్కలు కష్టపడితేనే నువ్వు చూసి తట్టుకోలేమంట. నీది చాలా పెద్ద మనసు. ఈ టైప్లో సాఫ్ట్గా ఉంటుంది ఆయన. టోటల్గా ఆ సినిమాలో ఆయన చాలా ఒక పెద్ద మనిషి తరహాగా ముందు ఒక మర్యాదగా ఉంటారు. ఫస్ట్ ఒక 2 కొంచెం ఆయన ఒక దాదాగిరి అది చేసేంత అయినా సరే, బట్ తర్వాత సో ఆ యొక్క దాన్ని మ్యాచ్ చేస్తుంది. అలా వైకుంఠపురంలో జయరామ్ గారు టబుని సారీ అడిగే సీన్ ఉంటుంది. కొంచెం ఎమోషనల్గా ఏడుస్తూ అని చెప్తారు. వైషు నీకంటే తను ఎందులోనూ గొప్పది కాదు, నీకంటే తను చదువుకున్నది కాదు, కానీ ఎందుకు నేను చూస్తుంటే ఒక భయం. నేను నీకు సరిపోనే ఒక భయం. ఐఎమ్ సారీ వైషు, ఐఎమ్ సారీ. రేయ్, నేను 10 మాసాల కడుపులో ఉండి 10 రోజులు హాస్పిటల్లో ఉండి 10 నిమిషాలు నొప్పులు చక్కబట్టిన బిడ్డని కాదురా. నేను స్వామిని కాదురా, భూతాన్ని. నేను పోలీసు కాదు, పోకిరి. టాప్ లేచిపోతుందండి. ఫన్నీ ఏదైనా చెప్పమంటే ఎలా చెప్తారు? ఫన్నీ అని అంటే మన సూర్య గారితో తీసుకోవచ్చు. ఈ వాచ్ మెకానిక్ దాంట్లో 24 సమంత గారు వస్తారు, వాచ్ మెకానిక్ చేయాలని చెప్పనని పగిలిపోయింది అంటారు.
అరే ఏమండి ఐ మీన్ వాచ్ మెకానిక్ నాకు ఎంత న్యాచురల్గా వస్తుందండి. మీకు డేట్ మార్చాలి అంతే కదా, నేను మారుస్తాను. అరే ప్లీజ్ బిలీవ్ మీ ఐఎమ్ ఏ వాచ్ మెకానిక్ అంటుండదు. సో ఆ క్యాషువల్గా ఫన్నీగా మాట్లాడుతారు. బ్యాడ్ మెమరీ ఏంటి సార్? బ్యాడ్ మెమరీస్ అని అంటే నేను యాక్చువల్గా ముందు చెప్పాను కదా, సింగర్ అనుకుందాం, సింగర్ అవ్వలేకపోయాను. అది చిన్న ఒక ఇది ఉంది మనసులో ఎక్కడో, సింగర్ మనం ఎంతైనా సింగర్ అనుకుందాం కదా అని చెప్పినానని. బట్ కాకపోతే నో రిగ్రెట్స్, ఇది మంచి ఫీల్డ్గా వచ్చాం, మంచి పొజిషన్లోనే ఉన్నాం ఇప్పుడు. ఏంటంటే ఫైనాన్షియల్గా బాగా కష్టపడ్డాం. ఎందుకంటే నాన్నగారు అప్పట్లో ఎంత పని చేసినా సరే ఆయనకి ఇంత గుర్తింపు లేదు పాపం. అప్పట్లో ఆయన ఒక 100 సినిమాల వరకు పాడినా సరే. సో అప్ టు మా స్కూలింగ్ కాలేజ్ అంతా అయ్యి, అంటే ఎవ్రీథింగ్ వాస్ ఉండడానికి ఒక ఇల్లు, అద్దెల్లు, ఫుడ్, బట్టలు ఉన్నా కూడా ఆహా అన్నట్టుగా ఏం కాదు. కొంచెం అలా కష్టపడి నెట్టుకుంటూనే వచ్చాం. నేను కొంచెం ఇంకా వన్స్ వచ్చి డబ్బింగ్ అది స్టార్ట్ అయిన తర్వాత నుంచి కొంచెం వీ స్టార్టెడ్. నాన్న కూడా అదే అనేవారు, నాకు చాలా గ్యాప్ వచ్చింది డబ్బింగ్స్లో, మళ్ళీ ఇప్పుడు నువ్వు లైమ్ లైట్లోకి రావడంతో నీతో పాటు నాకు కలిసి ఆపర్చునిటీస్ వస్తున్నాయి డబ్బింగ్ చెప్పడానికి వస్తున్నాయని చెప్పనని అప్పుడంతా అనేవారు అనమాట. ఈజ్ నౌ రిటైర్డ్ అనమాట. ఇప్పుడు ఈజ్ 83. సో ఇంచుమించు ఆయన ఈ వర్క్ అప్ టు 65+ వరకు, 70 ఆల్మోస్ట్ దాదాపు అంతవరకు కూడా పనిచేసేవారు. సరే, సో ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. నాకేంటంటే యాక్చువల్గా నార్మల్గా ఏంటంటే ఏదో తండ్రి బ్యాకప్ పెట్టుకుని కొడుకు వస్తాయని అంటారు. ఇప్పుడు అలా కాదు, నువ్వు వచ్చిన తర్వాత నీ వల్ల నాకు నేను పనిచేయని వాళ్ళ దగ్గర పనిచేయడము, ప్లస్ నాకు కొంచెం మా వేషాలు రావడం కూడా బాగుంది, నాకు వర్క్ బాగుంది. ఈ ఫెల్ట్ వాజ్ హ్యాపీ. సో అలాగా కొంచెం అలా ఎదుగుతూ వచ్చాం అనమాట. లేకపోతే వీ హ్యాడ్ సమ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ ద బిగినింగ్. ఆ క్రైసిస్ ఎంతవరకు చూసారండి మీరు? అంటే ఏ స్టేజ్ వరకు వెళ్ళిపోయారు? అంటే ఏ స్టేజ్ ఇన్ సెన్స్, యాక్చువల్గా ఒక పీరియడ్లో చెప్పాలంటే ఓన్ హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు ఫాదర్. చేసిన తర్వాత ఇక్కడ టెలిఫోన్, అప్పట్లో మనకి ల్యాండ్లైన్స్గా ఈ మొబైల్స్ లేవు, ల్యాండ్లైన్ ట్రాన్స్ఫర్ కాలేదు. సో ఏదైనా సరే మనకి పని ఫోన్లోనే. మూర్తి గారికి ఫోన్ చేయాలంటే ఫోన్ చేసి, సార్ ఇన్ని గంటలకు రికార్డింగ్ ఉంది మీరు రావాలని చెప్పిన ఇదే అనమాట. సో ఆ కమ్యూనికేషన్ లేకపోయేసరికి టోటల్ వర్క్ పడిపోయేసరికి ఫ్యామిలీ రన్ చేయాలా, ప్లస్ మేము అప్పుడు చదువుతున్నాం. నేను కాలేజ్ సెకండ్ ఇయర్ అనుకుంటా అప్పుడు, సెకండ్ ఇయర్ కాలేజ్ సెకండ్ ఇయర్. తమ్ముడు ఇంకా అప్పుడే ఈజ్ అబౌట్ టు ఎంటర్ కాలేజ్. సో ఈ ఫ్యామిలీ మెయింటెనెన్స్ బాగా ఆ ఒక 2-3 ఇయర్స్ బాగా ఇబ్బంది పడ్డాం. 2-3 ఇయర్స్. దాని తర్వాత ఇంకా వన్స్ అది అయిన తర్వాత నేను కాలేజ్ ఫినిషింగ్కి రావడము, ఇంకా ఏంటంటే ఈ హౌస్ని ఇంకా వేరే దారి లేదని చెప్పి నేను రెంట్కి ఇచ్చేసేసి అగైన్ మేము ఏరియా షిఫ్ట్ అయిపోయి క్లోజ్ టు అక్కడ టీ నగర్ ఆ టైపు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక అక్కడికి అంటే మేము ఏ ఇల్లు అయితే ఖాళీ చేసి వచ్చేసామో అదే ఆ ఇల్లు నా ఏరియాకి వెళ్ళాం కాబట్టి ఇమీడియట్గా మాకు ఫోన్ ట్రాన్స్ఫర్ అవ్వడము, మళ్ళీ వర్కులు రావడము, నా కాలేజ్ అవ్వడం, నేను మళ్ళీ మెల్లగా ఇండస్ట్రీకి రావడం. సో ఇవన్నీ కూడా అగైన్ ఆ ఒక 2-3 ఇయర్స్ బాగా ఒక గడ్డు కాలం అంటాం కదా, బాగా ఒక సఫర్ అయిన. మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటండి అసలు? 2-3 ఇయర్స్ అంటే మామూలు విషయం. అంటే నేను అంటే ఏమీ చేయలేని పరిస్థితి. గ్రేట్, నైస్ మీటింగ్ సార్. విధంగా మీ బాడీ లాంగ్వేజ్ మాట్లాడుతుంది, మీ వాయిస్ మాట్లాడుతుంది, ప్రతి దాంట్లోనూ ఒక మంచి నరేషన్ ఉంది. అండ్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ ఏ విషయంలోనూ అంటే బోరు కొట్టించకుండా నీట్గా ప్రతి విషయాన్ని కూలంకషంగా చెప్పారు. బాగా నచ్చింది, చాలా బాగా మాట్లాడారు కూడా. నాకు ఇంత మంచి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక్కడ చెన్నై దాకా వచ్చినందుకు బెస్ట్ టైం ఇచ్చారు మీరు నాకు. స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే మీరు మా సినిమాలు చూస్తూ ఉండండి, మా వాయిస్ వింటూ ఉండండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మమ్మల్ని ఆదరించండి, మీ అభిమానం మాకు పంచండి. ఇంకా సుమన్ టీవీ బోల్డ్ వ్యూవర్షిప్ పొంది ఇప్పటికే అగ్రస్థానంలో ఉంది. ఇంకా అగ్రస్థాయికి ఎదగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.